గాయత్రి కార్తీక్ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది కదా నెక్స్ట్ లెవెల్ అసలు మామూలుగా లేదు దీన్ని రెట్టింపు చేయడానికి వస్తున్నారు చోటు మోటు ఏం లేదు కోడి పందాలు అంతా పోగొట్టుకున్నాను పాపోడు అల్లుడు వచ్చినాడు ఇంటికి ఏమని తీసుకోవాలా ఏమని తెయ్యవా ఏం పెద్ద పెద్ద నువ్వు కానీ పెద్ద పందాల్లో ఓడిపోయినాను అల్లుడు వచ్చినాడు ఇంటికి పని చేసి ఆడన్న తీసుకొచ్చుకోవాలి అటప్పుడు నువ్వెందుకు చెప్పల్లా ఉండు పెద్ద ఉండన్నా ఉండు ఎంతో కంత ఇచ్చిపో ఇప్పుడు వానికి ఏం పెట్టాలా నేను అల్లుడికి ఏం చెప్పాలా ఎంతో కంతి పెద్ద ఒక 50 ఇచ్చిపో ఏం పెద్ద నువ్వు ఇట్లా కోడి పందాలు ఆడి లెక్కంతా పోగొట్టుకున్నాను అట్లా కాదు నువ్వేం ఈదులే నేను చెప్పేది నువ్వు లెక్కంతా పోగొట్టుకున్నాను మళ్ళీ పాప పెళ్లి చేశాను కొత్తగా అల్లుడు వస్తున్నాడు ఏమన్నుంటే పండక్కి అట్లా కాదు పండక్కి ఏందని ఒకటి పెట్టాలి కదా అట్లా కాదు పండక్కి అల్లుడికి ఏమన్నా పెట్టకపోతే ఎట్లా కానీ ఎంతో కొంత లెక్కేద్దాం ఉన్నాయి కదా చేతిలో కాదు అల్లుడికి నేనేం పెట్టాలా కొత్త అల్లుడికి ఏం పెట్టాలా నేను ఆ 50 ఇచ్చిపో ఏందో కాయగూరలు తీసుకుపోతా ఎంతో కంతి పెద్దమ్మా ఏ పెద్దమ్మా ఆ 50 అయ్యే నో ఉండునా నో సార్ కాదురా చెప్పలే లెక్క పోయింది కోడి పందాలు ఆడి లెక్క పోయింది లెక్క అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఏం లేదు పండగ వచ్చింది కదా అల్లుడు వచ్చినాడు కొత్త అల్లుడికి ఏం పెట్టాలా నేను ఏం లేదు లెక్క అంతా పోగొట్టుకున్నా కోడి పందాల్లో ఎక్కడ పోగొట్టుకుంటే ఎట్లా మేడం మళ్ళీ ఎట్లా చేయాలా అల్లుడికి ఏం పెట్టాలి నేను పెట్టాల మేడం ఏం చేయాలప్ప అది ఏం పెట్టాలా అని ఏం పెట్టాలంటే మరి ఏం చేయాలా మన కొత్త అల్లుడు వచ్చినాడు ఇంటికి లెక్క అంతా పోగొట్టుకున్నా ఏం చేయాలి నాదేదో పరిస్థితి అయింది కూడా నాది కూడా అదే పరిస్థితి అయింది ఇప్పుడు ఎట్లా చేద్దాము ఎట్లా చేయాలప్ప నువ్వు చెప్పాలా ఎంతో కొంత ఇచ్చిపోక 500 ఇచ్చిపో ఎంతో కొంత ఇచ్చిపోక 500 ఇచ్చిపో నేను బిడ్డి ఉంది కాలేజ్ పోయేసి నెట్టిపోదామంటే ఎంత ఉంది నీ దగ్గర నా దగ్గర ఏది లేదప్ప నువ్వు 100 రూపాయలు అవుతుంది ఆ 100 ఇక్కడి అద్దెకాలనే తీసిపోతావా అల్లుడికి నాకి బిడ్డి కాలేజీలో ఉందంటే చూసకపోదామంటే ఏమోలే కానీ 50 అన్నాయి నువ్వు 100 ఉందంటే కదా నువ్వు 50 నాకు 50 నాకే నాకు తప్పేదానికి నాన్న ఎవరు నడక ఎట్లా ఒకటి ఇద్దరు పోదాంలే ఒక 50 ఈయన నాకే వద్దు నలభైక నేను ఇచ్చా కదా నీకు ఇప్పుడు ఎంత ఉంది ఏదేది ఎంత ఉంది ఇంకా ఇంకోటి ఉంటాయి చూడు లోపల ఉంటాయి చూడు చెప్తాను ఉంటాయి చూడు లోపల ఏదైనా ఏదేది ఉండు ఎంత ఉంది మళ్ళీ వద్దు పట్టు నాకు వద్దు పట్టు మళ్ళీ 100 రూపాయలు అంటాను 100 రూపాయలు పట్టు ఏమంటే ఎవరైతేనేమి నా పరిస్థితి ఎవరికైతే ఒకటి అంటే నేను ఇప్పుడు బిడ్డ నుంచి చెప్పాలి నడిచిపోతున్నా చూడు 100 చెప్తా పట్టు పట్టు వద్దు పట్టు నువ్వు వద్దు ఏం తీసుకోవాలి తింటే ఏంది వస్తుంది పట్టు వద్దులే ఆయనకి ఇస్తాలే పట్టు నాకే లేదంటే నన్ను అడుగుకోవాలి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా అల్లునికి ఏం తీసుకోవాలా నేనే తీసుకోవాలా ఓకే ఏం లేదక్క ఇట్లా కోడి పందాలు ఆడి డబ్బులన్నీ పోయినాయక్క రెండోది ఏమంటే పెళ్లి చేసినాను అల్లుడు వచ్చినాడక్క కొత్తగా అల్లుడు వచ్చినాడు అవునా లేదక్క అల్లుడు వచ్చినాడు కొత్తగా అల్లుడు మనకి ఏందో ఒకటి తీసుకోవాలక ఏమన్నా ఉంటాయి అట్లా నాతో ఏం లేదు తెచ్చుకోలేదు అట్లా కాదక్క మళ్ళీ ఇంట్లో అరుస్తారక్క ఏమన్నా ఉంటాయి అంటే పందాలు ఆడితే డబ్బులు వస్తాయేమో అనుకోండి డబ్బులు రాలేక అవునక్క లేదక్క 10,000 పోయింది పందాలు ఆడితే ఊరికన్నా ఆడితే లేదక్క నిజంగా అంటే 10,000 బాయక ఇప్పుడు అల్లుడు వచ్చాడు ఏం తీసుకోవాలక ఒకవేళ
రాక్షసాడు అల్లుడు. మా ఇది మన పెళ్లి చేద్దాన్ని ఇంటికి వస్తానక్క మా ఇంటికి 10,000 పోయింది దాంట్లో కోడి పందాల్లో ఏం తీసుకోలేక ఆడ మీ ఊర్లోనే ఆడుకో అవునక్క ఇదేకా ఊరు మళ్ళా ఈడ తపోవనంలో పోయి ఆడేసి వచ్చినాను డబ్బులు వస్తాయిలే 10,000కి 20,000 వస్తుందంటే ఆడితే ఈడ పందాలు ₹1 లేదు ఇప్పుడు మీ వాళ్ళు ఉండేవాళ్ళతో ఒక 5 తీసుకొని పోయి ఇంట్లో ఏమీ లేవుకా ఎవరితో నప్పు చేయి ఎవరు ఇస్తారు నీకు ఎంతో కొంత తీక్క ఉంటాయి దగ్గర నాకైతే ఉండేది నిజంగా. ఎందుకు ఒకటి తీసుకుపోతాక అది ఎంతో మర్చి ఇచ్చిన అదే ఆయన కొట్టుకుంటాడు ఎంతో మర్చి ఇచ్చిన పర్సు. అవునాక ఏం లేదుకా పిల్ల మా అల్లుడు గోడంబి ద్రాక్ష ఇట్లాంటివి ఎక్కువ తింటాడక ఒక ₹1000 ఉంటాయి అట్లా లేదు ఏంకా ఉంటాయి అట్లా ఏం లేదు నాతోనా కొత్తగా పెళ్లి చేసినానక అందుకు నువ్వు చేసింటావేమో నాకైతే ఏం లేదు. అవునాక ఏం కాదక్క ఇంటికి పోతే నాకు ఏం లేదు కాక అన్నీ ఉంటారు 2 రోజులు అయింది పెళ్లి చేసి 2 రోజులు అయింది అయితే మళ్ళీ వచ్చి అవే ఎక్కువ తింటారంటే వచ్చిన తర్వాత వాళ్ళు పప్పు పూజ చేసేటంటే నువ్వు మంచక్క ఉన్నట్టున్నావక అనేది ఒక 500 ఉన్నాయి చూస్తుంటే మంచక్క నువ్వు అయ్యో నాకే చెప్తాయి 500 ఫోన్ పే అన్నా ఉంటే కొట్టుకు అట్లా 500 మా వాళ్ళ నంబర్ చెప్తాక అయ్యో లాకైంది నా బిడ్డ సెల్లు నాక మంచాయము ఉన్నట్టున్నావక అయ్యో నాతో ఎట్లా వస్తాయి నాతో డబ్బులు లేవుంటే 500 అడుగుతా ఫోన్ పే అన్నా కొట్టక్క తీసుకుంటాను నాది సెల్ నా బిడ్డదే కనీసం వస్తాయి. అయ్యో పూలు పనులను తీసుకుపోతా కానీ పేరు చెప్పిక మీ పేరుకా నా పేరు వద్దు ఏమో అందరూ ఏంటంటే మాట్లాడినారు లేదు నేను దీన్ని పట్టుకోలేనా నువ్వు బాగా మంచిగా మాట్లాడుతున్నావు అయ్యో వాళ్ళు డాక్టర్లు వాకలు వేసిపోతారు ఊరిలో అట్లా కాదక ఇసలు ఎవరే కానీ మాట్లాడలేదు కానీ ఏమై ఇంటికాడ పందాలు అన్నారుకా ఓ నూరన్నా ఇక ఇంకేం చేస్తావు అక్క కమలాకాయలన్నీ ఇదిపోతాక వానికి ఇష్టంకా తీసుకున్నా నువ్వేం పట్టుకున్నా చాలా మంచి అక్క ఉన్నట్లున్నావు కా నువ్వు